హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బేబీ హనీ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే సంక్రాంతి వస్తుంది కదండి, ఇంట్లోనే హోమ్ మేడ్ కలర్స్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. చూడండి ఎంత బాగా వచ్చిందో కలర్స్. ఇక్కడ మనకు రాగి ముగ్గు అవసరం అండి. ఇంట్లో ఉన్న రాగి ముగ్గుతోనే ఎలా చేయాలో చూపించబోతున్నాను. చూడండి ఎంత బాగా వచ్చిందో కలర్స్. వీటిని హాఫ్ అన్ అవర్లోనే రెడీ చేసుకోవచ్చు. ఇక్కడ ఓన్లీ 25 రూపీస్లోనే ఈ ఫుడ్ కలర్స్ 10 or 15 కలర్స్ చేసుకోవచ్చు. చూడండి నేను ఇక్కడ నీలి కలర్ ఒకటి, గ్రీన్ కలర్ ఒకటి, రెడ్ కలర్ ఒకటి ఫుడ్ కలర్స్ తీసుకున్నాను. అలాగే బట్టలకు వేసి నీలి కలర్ తీసుకున్నాను. ఇక్కడ ఇలా 3 కలర్స్కి 3 బౌల్స్ తీసుకున్నాను. కొద్దిగానే వాటర్ తీసుకున్నాను. ఇక్కడ చూడండి నేను చూపిస్తున్నాను కదా, కొద్దిగానే ఫుడ్ కలర్ తీసుకున్నాను. ఓన్లీ 25 రూపీస్ తోటే మనం 15 కలర్స్ చేసేయవచ్చు. ఇక్కడ రెడ్ కలర్ తీసుకున్నాను కొద్దిగా, అలాగే కొద్దిగా నీలి కలర్ కూడా తీసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇలా నీలి కలర్ తీసుకోవాలి. ఒక 15 డ్రాప్స్ దాకా తీసుకోవాలి. ఇలా ఇందులో 2 టేబుల్ స్పూన్ దాకా వాటర్ కొద్దిగా వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ వాటర్ వేసుకొని మొత్తం కలర్ అనేది కలిసిపోయేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలర్ కలిసిపోయేంత వరకు కలుపుకున్న తర్వాత నేను ఇక్కడ న్యూస్ పేపర్ తీసుకుంటున్నాను. న్యూస్ పేపర్లో రాగి ముగ్గు వేసుకుంటున్నాను. ఎందుకంటే రాగి ముగ్గులో నేను ఈ కలర్స్ కలుపుతున్నాను. చూడండి ఇలా మనకు ఎంత కావాలో అదే మెజర్మెంట్స్తో ఫుడ్ కలర్ వేసుకోవాలి. చూడండి ఇక్కడ కొంచెం తక్కువ తీసుకుంటే లైట్గా వస్తుంది, అలాంటి మరీ ఎక్కువ తీసుకుంటే బాగా తిక్కు వస్తుంది. మీడియంగా తీసుకోవాలి. చిన్న స్పూన్ తీసుకున్నాను. నేను ఇక్కడ టేబుల్ స్పూన్లో హాఫ్ తీసుకున్నాను ఫుడ్ కలర్. ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని వీటిని ఒక 20 మినిట్స్ పాటు ఎండలో పెట్టుకోవాలి. ఎందుకంటే మనం వాటర్ వేసాం కదా, ముగ్గు అనేది తడిగా అవుతుంది కాబట్టి కొద్దిగా ఎండలో పెట్టుకున్నామంటే మనకు ఫుడ్ కలర్స్ రెడీ అవుతాయి. ఇక్కడ చూడండి నేను ఇంకో కలర్ రెడీ చేస్తున్నాను. కొద్దిగా గ్రీన్ కలర్ వేసుకున్నాను. ఇందులోనే కొద్దిగా రెడ్ కలర్ వేసుకుంటున్నాను. చూడండి అదెంత వేసుకున్నానో ఇది కూడా అంతే వేసుకొని వాటర్ వేసుకొని కలుపుకోవాలి. అలా కలుపుకోవడం వల్ల ఇక్కడ చూడండి బ్లాక్ కలర్ వస్తుంది వేస్తుంటే, కానీ మనం ముగ్గులో వేసాక ఏ కలర్ వస్తుందో చూద్దాము. ఇక్కడ బాగా కలుపుకోవాలి మొత్తం కలిసేంత వరకు కలర్ అనేది. ఇలా చూడండి ఇక్కడ గ్రీన్ కలర్ కనిపిస్తుంది కదా చూస్తుంటే. ఇక్కడ చూడండి నేను ఇలా ఇందులో వేసుకుంటున్నాను. చూడండి ఏం కలర్ వస్తుందో చూడండి. ఇలా మనం ఇప్పుడు గ్రీన్ కలర్ ఒక స్పూన్ తీసుకుంటే అందులో హాఫ్ స్పూన్ రెడ్ కలర్ తీసుకోవాలి. అలా మనం కొద్దిగా వేసుకుంటూ చూడాలి. మనం ఫస్టే ఒకసారి వేసుకోకుండా కొద్దిగా కలుపుకొని చూడాలి ఏ కలర్ వస్తుందో ఆ కలర్కు తగ్గట్టు వేసుకోవాలి. ఇప్పుడు నేను నీలి కలర్ వేస్తున్నాను. చూడండి అలా ఒక కలర్ వస్తుంది. 3 కలిపి ఒక కలర్ వస్తుంది. ఇది హాఫ్, అది 1 స్పూన్ వేసుకుంటే ఒక కలర్ వస్తుంది. ఇలా నేను 15 కలర్స్ దాకా చేశాను. ఇక్కడ చూడండి ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇక్కడ ఒక కలర్ వస్తుంది. ఇలాగే అన్నీ వేసుకొని చేసుకోండి. చాలా సింపుల్గా చేసేయవచ్చండి కలర్స్ అనేవి. ఇంట్లోనే హోమ్ మేడ్ కలర్స్ అండి. ఇవి చాలా షైనింగ్ అవుతాయి. మనం ఎందుకంటే ఆరబెట్టుకుంటాం కాబట్టి రాగి ముగ్గు ఎలా షైనింగ్ అవుతుందో అలాగే ఉంటుందండి. ఇక్కడ అచ్చం మనం బయట తీసుకొచ్చుకుంటే 10 రూపీస్కు ఇంత వస్తుంది. అలాగే మనం ఇంట్లో రాగి ముగ్గు ఉంటే ఓన్లీ 25 రూపీస్లోనే 15 కలర్స్ దాకా చేసుకోవచ్చు. మనకు కావాల్సిన కలరు ఫస్టే మీరు కొద్దిగా వేసి కలుపుకొని చూడండి, చెక్ చేసుకొని మీకు ఆ కలర్ ఓకే అనుకుంటే కలర్ వేసుకోండి. నేను ఇక్కడ అన్ని చెక్ చేసి పెట్టుకున్నాను ఫస్టే, అందుకే మీకు వీడియో తీసి చూపిస్తున్నాను. చాలా బాగా వచ్చాయండి కలర్స్ అన్నీ. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కలర్స్ అనేవి సంక్రాంతికి ఒక రోజు ముందైనా మనం చేసుకోవచ్చు. చూడండి 3 కలిపి ఒక కలర్ వస్తుంది. అలాగే మనం కొద్దిగా వేసుకుంటూ
ఇది 50% వేసుకుంటే గ్రీన్ కలర్, ఇది 25% వేసుకొని చూడండి. రెడ్ కలర్ ఇలా వేసుకుంటే ఒక కలర్ వస్తుంది. అలా మనం కొద్ది కొద్దిగా ఒకటి పెంచుతూ ఒకటి తగ్గిస్తూ కలుపుకుంటే ఒక్కొక్క కలర్ వస్తుంది. అలాగే రాగి ముగ్గుతో కాకుండా కొద్దిగా సాల్ట్తో కూడా ట్రై చేశాను. 3 కలర్స్ రెడ్ అండ్ గ్రీన్, ఎల్లో కలర్స్ 3 ట్రై చేశాను. చాలా బాగా వచ్చాయి. అవి షైనింగ్ అవుతున్నాయి. మీరు ఎలాగైనా ట్రై చేయండి. చూడండి ఇక్కడ రెడ్, గ్రీన్, ఎల్లో కలర్ 3 అనేవి షైనింగ్ అవుతున్నాయి. అవి సాల్ట్తో చేశాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.